రుద్రదేవ్ ట్రిక్స్ ప్లే చేసి సురభి హెడ్కి గన్ గురిపెట్టి ఆమెను కిడ్నాప్ చేసి లాల్ రెసిడెన్షియల్ బంగ్లాకి తీసుకుని వస్తాడు. అక్కడ గౌరవ్, చందు సురభిని ఏ విధంగా నాశనం చెయ్యాలా అని ప్లాన్స్ వేస్తూ ఉంటారు. లాల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. నిజంగా ఇంత డిజాస్టర్ పర్సన్ని నేనెక్కడా చూడలేదు. మీ ఆయన శివ మా సౌందర్యం మోచేతి గంజి నీళ్లు తాగుతాడని నేను విన్నాను. ఎంత సిగ్గులేని జంట. ఎప్పుడు పక్క వాళ్ళపై ఆధారపడి బతకటమేనా? చూడు ఉదయ్, నువ్వు సౌందర్యకి చెప్పు, తనని జాగ్రత్తగా చూసుకో. ఆ శివతో సౌందర్యకి ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉండకూడదు అని సీరియస్ గా అన్నాడు లాల్. ఉదయ్ లాల్ సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పటికే సౌందర్యని లాల్ ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా చేశాడు. శివ నార్మల్ పర్సన్ కాదని తన కూతురు తనకి చెప్పింది. తండ్రిని కాదని అతను ఏం చేయలేడు. అందుకే కూతురుకే నచ్చచెప్పాడు. కాని తన తండ్రి చేస్తున్న పని చాలా తప్పని ఉదయ్ లాల్ కి అనిపిస్తుంది. చంద్రయాన్, గౌరవ్ చేసిన అలాంటి హృదయం లేని పనికి వాళ్ళు వేసిన శిక్ష కరెక్టే. ఏదేమైనప్పటికీ తను తండ్రి మాట కాదనలేక ఇక్కడ ఉన్నాడు. దాదాపు 20 సంవత్సరాల నుంచి బిజినెస్ వరల్డ్ లో ఉన్నాడు. బిజినెస్ ని అంతకంతకి పెంచుకుంటూనే పోయాడు. తన తండ్రి లాల్, తన బ్రదర్ గౌరవ్ సంపాదించేది తక్కువ. ఇలాంటి నేరాలకు, చికాకులకు తగలేయడం ఎక్కువ. కాని తన ఫ్యామిలీ కాబట్టి తను ఏం మాట్లాడలేకపోతున్నాడు. చందు, ఈ అమ్మాయిని వెనక్కి తీసుకెళ్ళండి. ఆమెతో డీల్ చేయటానికి ఎవరినైనా తీసుకురండి అని అన్నాడు లాల్ చాచా. సరే తాతయ్య అని రుద్రదేవ్ వైపు చూసి, దాన్ని తీసుకువెళ్ళండి అని దుర్మార్గంగా నవ్వుతూ అన్నాడు చందు. సురభి భయం భయంగా చందు వైపు చూసింది. ఇక్కడ తన అత్త వసుంధర ఉన్నప్పటికీ ఆమె తనని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సపోర్టుగా మాట్లాడకపోయినా పర్వాలేదు, కాని ఆమె ఇంకాస్త ఆజ్యం పోసింది. అదే సురభికి బాధగా అనిపించింది. చందు, గౌరవ్ ఆమెను ఏం చెయ్యాలా, ఎలా నాశనం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే అదే సమయానికి సురేందర్, లూసిఫర్ బ్రదర్స్, సెల్వా లోపలికొచ్చారు. సురేందర్ లోపలకు వస్తూనే, మీకు దమ్ముంటే ఉన్న చోట నుండి కదలండి, ఖచ్చితంగా ఈరోజు నా చేతిలో చస్తారు అని సీరియస్ గా అన్నాడు. సురేందర్ని చూసి రుద్రదేవ్ షాక్ అయ్యాడు. ఏం జరుగుతుంది? సురేందర్ తన మనుషులతో ఇక్కడికెందుకొచ్చాడు అని అనుకున్నాడు. సురేందర్, నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. లేదంటే ఇంకెప్పుడు నువ్వు లాల్ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోలేవు అని ఘాటుగా అన్నాడు లాల్ చాచా. ముసలి కుక్క, నువ్వు చనిపోవాలనుకుంటున్నావా? అసలు మిసెస్ సురభిని కిడ్నాప్ చేయాలనే ఆలోచన రావటమే నీ తప్పు. అందుకోసం మనుషుల్ని పంపించడానికి నీకెంత ధైర్యం అని కోపంగా అరిచాడు సురేందర్. సురభిని జాగ్రత్తగా చూసుకోమని శివ నాకు చెప్పాడు. ఇప్పుడు ఈ లాల్ సురభిని తీసుకొచ్చి అంత పెంట పెంట చేశాడు. ఇది నిజంగా తన ఫ్యూచర్ ని సవాల్ చేసే సమస్య అని టెన్షన్ పడుతున్నాడు సురేందర్. నేను విన్నది నిజమే సురేందర్, నీకు చాలా పొగరు పట్టింది. లేదంటే నా ఇంటికొచ్చి నా మనుషులతో ఇలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం అని కోపంగా అన్న లాల్ చాచా, బయట ఉన్న నా సెక్యూరిటీ అందర్నీ నీ వాళ్ళు పడగొట్టినట్లున్నారు. ఇప్పుడు నాకు వాళ్ళ పవర్ ఏంటో చూడాలనుంది అంటూ వెంటనే తన చేతితో సాయిగ చేశాడు. అంతే, అతని వెనుకున్న ఎంట్రీ డోర్ నుంచి యూనిఫామ్లో ఉన్న చాలా మంది సెక్యూరిటీ పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళంతా రుద్రదేవ్ శిష్యులు. రుద్రదేవ్, ఈ సురేందర్ని, అతని వెనకున్న నలుగురిని వెంటనే కిల్ చేయి అని ఘాటుగా అన్నాడు లాల్. డోంట్ మూవ్ అని సురేందర్ స్ట్రాంగ్ గా అన్నాడు. లాల్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. సురేందర్ ఓ గార్డు దగ్గరికి వెళ్లి ఏదో మాట్లాడాడు. ఆ గార్డు భయంతో పారిపోయాడు. సురేందర్ భయపెట్టడానికి ట్రై చేస్తున్నాడని లాల్ కి అనిపించింది. ఒక్క క్షణం రెండు వైపులా అందరూ సందిగ్ధంలో పడ్డారు. సురేందర్తో గొడవ అంత మంచిది కాదనుకున్న లాల్,
మిస్టర్ సురేందర్, ఒక్క స్త్రీ గురించి నువ్వెందుకింత గొడవ చేస్తున్నావు? మనం కూర్చొని మాట్లాడుకుందాం. సురేందర్కి కుర్చీ వేసి ఒక కప్పు టీ ఇవ్వండి అని సీరియస్గా అన్నాడు. సురేందర్ కుర్చీలో కూర్చొని లాల్ వైపు కూల్గా చూశాడు. లూసిఫర్ బ్రదర్స్, సెల్వా, సురభి ఎలా ఉందో అని పరిశీలిస్తున్నారు. శివ వెంటనే వస్తున్నానని ఇప్పటికే వాళ్ళకి చెప్పాడు. శివ వచ్చే వరకు సురభికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని వాళ్ళు ఆరాటపడుతున్నారు. సురేందర్, నేను మీకు వాల్యూ ఇస్తాను, మీకు ఇబ్బంది కలిగించను. కానీ సురభి ఇక్కడే ఉండాలి. ఆమెనిక్కడ ఉంచేందుకు నీకెంత డబ్బులు కావాలన్నా ఇస్తాను. కానీ ఆమెను ఖచ్చితంగా నాశనం చేస్తాను అని తీవ్రంగా అన్నాడు లాల్. ఈరోజు అతను తన కొడుకు మనవడి కోసం సురభిని అంతలా ద్వేషించాల్సి వస్తుంది. సురేందర్ లాల్ వైపు కూల్గా చూసి ఏదో చెప్పబోతుండగా అకస్మాత్తుగా అతని ముందు ఓ వ్యక్తి గాలిలా కనిపించాడు. శివ ఏ శబ్దం లేకుండా అక్కడికి ఎంట్రీ ఇచ్చి హాల్ మధ్యలో నిల్చొని ఉన్నాడు. అతనిని చూసిన లాల్, హూ ఆర్ యూ? నీకెంత ధైర్యం మా ఇంట్లోకి రావడానికి అని సీరియస్గా అడిగాడు. శివని చూసిన సురభి, శివ, నువ్వెప్పుడొచ్చా అని షాక్ అయింది. శివ రావటంతో సురభికి తెలియకుండానే తనలో ధైర్యం కనిపించింది. తను నావాడు అనే భావం తనలో కలిగింది. శివనా? ఓహో, నువ్వేనా ఈ అమ్మాయి పనికిరాని భర్తవి అని వెటకారంగా అంటూ శివ వైపు అసహ్యంగా చూశాడు లాల్. అవును మామయ్య, అతను మా పుట్టింటి చెత్తాల్లుడు. అతను మన సౌందర్యని తన వలలో వేసుకున్నాడు. అంతేకాదు, సౌందర్య నన్ను కొట్టడానికి మిస్గైడ్ చేశాడు. నా కోపాన్ని అతనిపై చూపించడానికి మీరు నాకొక్క అవకాశం ఇవ్వాలి అని నోరు జారి శివ వైపు చూస్తూ అన్నది వసుంధర. అవును, సౌందర్య నా భార్యను కొట్టడానికి వాడే కారణం. అంతేకాదు, నన్ను కూడా కొట్టాడు అని అన్నాడు మోహన్. చందుకి శివని చూసినప్పుడు మొదట కోపంగా అనిపించినా ఇప్పుడు అతడు తన ఇంట్లో బందీగా ఉన్నాడు. వాడి అంతు చూడొచ్చు అని తృప్తిగా నవ్వుకున్నాడు. మీరిద్దరూ ఒకే సమయంలో ఇక్కడికొచ్చారు, బావుంది. ఈరోజు నేను నీ మీద నా పగని తీర్చుకుంటాను శివా. నీకొక విషయం తెలుసా? ఈ భార్య ఎలా ఉందో చూడు. వాళ్ళ తాతయ్యని హత్తుకుని ఏడుస్తున్నాడు చందు. తాతయ్య, ప్లీజ్, వాడిపై నా కోపాన్ని వెళ్ళగక్కడానికి నాకు హెల్ప్ చేయి. నేనిప్పుడు అంగవైకల్యంతో ఉన్నాను. నా కోపాన్ని లైఫ్ అంతా బయట పెట్టలేను. ఆ సురభి జీవితం అంతా నా కాళ్ళ కింద పడుండేటట్లు చేయి తాతయ్య, ప్లీజ్ అని ఏడుస్తూ అన్నాడు. మనవడు ఏడుస్తుంటే చలించిపోయిన లాల్ చాచా, ఈ చెత్త ముక్క లాల్ ఫ్యామిలీకి చెందిన వారసుణ్ణి ఎంత ఇబ్బంది పెడుతున్నాడా? నీకెంత ధైర్యం? నువ్వు నీ భార్య ఈరోజు ఈ బంగ్లా గుమ్మం దాటిపోలేరు. సురేందర్, మమ్మల్ని కాదని నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తే నువ్వు నీ విలువని పోగొట్టుకుంటావు అని అన్నాడు. శివ తన పక్కనే ఉండగా సురేందర్ మాట్లాడే ధైర్యం చేయలేదు. టెన్షన్గా శివ వైపు చూశాడు. శివ అందరి వైపు చూసి ఓ కన్నింగ్ స్మైల్ ఇచ్చి, లాల్ ఫ్యామిలీకి చెందిన అందరూ మోకాలపై కూర్చోండి, లేదంటే 5 నిమిషాల్లో మిమ్మల్ని అందరినీ ఒంటి చేత్తో చంపేస్తాను అని లాల్ వైపు కూల్గా చూస్తూ అన్నాడు శివ. ఏంటి, ఒంటి చేత్తో లాల్ ఫ్యామిలీ అందరినీ చంపాలనుకుంటున్నావా అని శివ వైపు షాక్ అయి చూశాడు లాల్. వెంటనే ఏదో పెద్ద జోక్ విన్నట్లు గట్టిగా పగలబడి నవ్వాడు. ఏంటి, ఇక్కడ జోక్స్ వేయడానికి వచ్చావా? సినిమాలు బాగా చూస్తున్నట్లున్నావు. ఇక్కడ సినిమా డైలాగులు చెప్తున్నావు అని అన్నాడు లాల్. ఏ శివ, నీ గురించి నువ్వు ఇంత గొప్పగా చెప్పుకోవడానికి సిగ్గులేదా అని గౌరవ్ చందు చిరాకుగా అన్నారు. ఇంచుమించు అక్కడున్న లాల్ ఫ్యామిలీ పర్సన్స్ అందరికీ నవ్వే వచ్చింది. ఫస్ట్ వాళ్ళు శివ కళ్ళల్లో కనిపిస్తున్న వెలుగుకి భయపడ్డారు. కాని ఇప్పుడు అతని మాటలకి వాళ్ళకి నవ్వొచ్చింది. ఏంటి,
నువ్వు నన్నే ఆట పట్టిస్తున్నావా? అసలైన లాల్ ఫ్యామిలీలో అందర్నీ చంపేస్తానని చెప్పడానికి నీకెంత ధైర్యం? నువ్వేమైనా దేవుణ్ణని అనుకుంటున్నావా? అని తన గడ్డాన్ని సవరించుకుంటూ అన్నాడు లాల్ చాచా. శివ సైడ్ స్మైల్ ఇచ్చి ఏమీ మాట్లాడకుండా ఒక్కసారిగా దయ్యంలా ముందుకు దూసుకుపోయి సురభిని బందీగా పట్టుకున్న రుద్రదేవ్ని బలంగా కొట్టాడు. అతనికి తల తిరిగిపోయింది. అతను 2 సార్లు రౌండ్స్ వేసి తిరిగి నేలపై పడిపోయాడు. నన్ను కొట్టడానికి ఎంత ధైర్యం? అని కింద పడిన రుద్రదేవ్ అంటూనే గన్ తీసి అతనికి గురిపెట్టాలి అనుకున్నాడు. కాని అంతలోనే అతని బాడీ నుంచి ఒక్కసారిగా ఏదో పేలిన శబ్దం వచ్చింది. గట్టిగా అరిచాడు. అతని బాడీ అంతా షివరింగ్ అయి చెమటలు పోస్తున్నాయి. ఇక అతను మాట్లాడలేకపోయాడు. ఓ అద్భుతమైన వ్యక్తిని చూస్తున్నట్లు శివని చూశాడు. ఇంతకు ముందు ప్రపంచమంతా తిరిగిన అతను ఇలాంటి మెథడ్స్ గురించి చాలా విన్నాడు. ఇది అంతర్గత బలం. ఈ అద్భుతమైన అంతర్గత బలం టెక్నిక్ బహుశా గ్రాండ్ మాస్టర్ స్థాయిలోనే ఉండొచ్చు. ఇతన్ని చూస్తుంటే చిన్నపిల్లాడిలా ఉన్నాడు. ఇతను గ్రాండ్ మాస్టర్ ఎలా అవ్వగలడు అని అనుకున్నాడు రుద్రదేవ్. సురభి చేయి పట్టుకుని, సురభి, టెన్షన్ పడకు, కూల్గా ఉండు అని ఆమె తన వెనకాల నిలబడేలా చేశాడు శివ. సురభికి తనని ప్రొటెక్ట్ చేసిన శివని చూస్తుంటే తన హృదయంలో వింత భావం కలిగింది. ఏ ఆడపిల్ల అయినా ఆమె తనని ప్రొటెక్ట్ చేసే వ్యక్తిపైనే ప్రేమ పెంచుకుంటుంది. సురభి అయినా అంతే. జరిగేది చూస్తున్న లాల్ ఫ్యామిలీ మొత్తం షాక్ అయింది. రుద్రదేవ్ని అపాయింట్ చేసుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. సడన్ గా శివ వల్ల అతను చనిపోయే పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు అంతా వేస్ట్ అని వాళ్ళల్లో కొందరి భావన. మా ఇంటికొచ్చి మా ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని కొట్టడానికి నీకెంత ధైర్యం? అసలు రుద్రదేవ్ని దొంగ దెబ్బ ఎలా కొట్టావు? అని పిడికిలి బిగించి కోపంగా అరిచాడు లాల్. రుద్రదేవ్ శిష్యులు తమ మాస్టర్ పై అటాక్ చేసి ఒక్క కిక్కుతో నేలపై పడేశాడని శివ వైపు కోపంగా చూశారు. వెంటనే చేతుల్ని జేబులో వేసుకుని మందుగుండు సామాగ్రిని బయటకు తీయడానికి ప్రయత్నం చేశారు. ఏంటి, నీ భార్యని రక్షించుకున్నానని ధైర్యంగా ఉన్నావా? నువ్వింకా నా ఇంట్లోనే ఉన్నావు. నా వాళ్ళందర్నీ దాటుకుని వెళ్లడం నీ వల్ల కాదు అని కోపంగా అన్నాడు గౌరవ్. చందు కన్నింగా నవ్వుతూ శివని చిన్న చూపు చూశాడు. శివ, నీకు తెలుసో లేదో, మా లాల్ ఫ్యామిలీని సురేందర్ కూడా ఎదిరించలేడు. నువ్వొచ్చేసరికి సురేందర్ మా తాతయ్యతో కబుర్లు చెప్తున్నాడు. ఇప్పుడు నీ వెనక సురేందర్ లేడు. అయినా మాతో ఫైటింగ్ చేస్తావా? నీకంత ధైర్యం ఉందా? నాకు తెలుసు, నువ్వు సురేందర్ని అపాయింట్ చేసుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టావని. ఇప్పుడతను మా కుక్క పిల్ల. ఇప్పుడు మేము అరవమంటే అరుస్తాడు, కరవమంటే కరుస్తాడు అని అన్నాడు చందు. అతని అభిప్రాయం ప్రకారం శివ తనకి హెల్ప్ చేయమని సురేందర్ని, లూసిఫర్ని కాళ్ళు పట్టుకుని అడుగుంటాడు. అందుకే సురేందర్ తన కుక్కకి హెల్ప్ చేస్తున్నాననుకొని ఈ శివకి హెల్ప్ చేస్తున్నాడేమో. ఇప్పుడు లాల్ ఫ్యామిలీకి సురేందర్ కూడా భయపడతాడని తెలిసి శివకి మాట్లాడటానికి కూడా ధైర్యం సరిపోదేమో. ఇంకా ఇప్పుడేం చేస్తాడు శివ అని అనుకుని నవ్వుకున్నాడు. సురేందర్ నుదురు చెమటతో నిండిపోయింది. ఈరోజు ఏదో పెద్ద విధ్వంసమే జరగబోతోందని అతనికి కనిపిస్తుంది. ఇప్పటికే లాల్ ఫ్యామిలీ శివని చాలా విధాలుగా అవమానించారు. ఇప్పుడు వాళ్ళంతా మాట్లాడుతున్నా సురేందర్ మాట్లాడకపోవటానికి ఒక్కటే కారణం, శివ ఉన్నప్పుడు తను మాట్లాడటం కరెక్ట్ కాదు. తానే ఇప్పుడు శివ వెనక ఉన్నాడు. శివని దాటి ముందుకొచ్చి మాట్లాడేంత ధైర్యం సురేందర్ తనకి లేదని అనుకున్నాడు. ఏంటి శివ, భయపడుతున్నావా? లేదంటే సినిమా చూడటానికి రెడీగా ఉన్నావా? నా ఆధ్వర్యంలో, నా సెక్యూరిటీ చేతిలో నీ భార్య ఎలా నలిగిపోతుందో చూస్తావా అని నవ్వుతూ అన్నాడు చందు. శివ, మనమిక ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? నీ ఫ్రెండ్కి బాయ్ చెప్పు. అతను మనల్ని బయటకు తీసుకెళ్లడానికి ఏమైనా హెల్ప్ చేస్తాడేమో అడుగు. ప్లీజ్ వెళ్ళిపోదాం శివ అని శివ సేఫ్టీ కోసం వర్రీ అవుతూ అన్నది సురభి. ఆమెకి
ఆ పెద్ద బంగ్లాని చూస్తుంటే అందులో ఎంతమంది సెక్యూరిటీ దాక్కొని ఉన్నారో, వాళ్ళ దగ్గర ఎన్ని ఆయుధాలున్నాయో, వాటితో శివని ఏం చేస్తారో అని భయంగా ఉంది. నువ్వేం కంగారు పడకు సురభి. నీ గురించి ఇలాంటి చెడు ఆలోచనల్ని చేసిన వాళ్ళని నేను అలా ఎలా ఊరికే వదిలేస్తాను? వాళ్ళు తప్పకుండా భారీ మూల్యం చెల్లిస్తారు అని సైడ్ స్మైల్ ఇస్తూ అన్నాడు శివ. సురభికి శివ గురించి ఒక్కో విషయం తెలియబోతోంది. సురభి శివని యాక్సెప్ట్ చేస్తుందా? చందుకి శివ ఎలాంటి గతి పట్టించబోతున్నాడు? శివ లాల్ ఫ్యామిలీని అసలు వదిలేస్తాడా, అంతం చేస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.